హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టార్ మాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 మొదలై అప్పుడే 5 వారాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. 10 ఎపిసోడ్స్ కిచెన్లో వంటల కంటే ఎక్కువ నవ్వులు పువ్వులు పూస్తున్నాయి. ప్రదీప్ హోస్టింగ్, జడ్జెస్గా ఆలిగారు, సంజయ్ తుమ్మ, శ్రీదేవి అరుణ కాంబో షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. మరి 5 వారాల్లో ఏ జోడీ కుకింగ్ అదిరింది? ఈ రోజు వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. కళ్యాణ్ పడ నుంచి తనూజ వరకు, డెమాన్ పవన్ పక్కన రీతు, అందరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎవరి వంటలు అదిరిపోయాయి? ఎవరి వంటలు కామెడీ అయ్యాయి? మొదటి 2 వారాలు కంటెస్టెంట్స్ పరిచయం మరియు వారి జోడుల సర్దుబాటులోనే గడిచిపోయింది. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎంట్రీకి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. 2వ వారంలో జోడీల మధ్య కెమిస్ట్రీ బయటపడింది. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ అండ్ రీతు చౌదరి చేసే రచ్చ హైలైట్. అటు డెమాన్ పవన్ పక్కన రీతు ఎందుకు లేదు అనే ట్విస్ట్తో ఎపిసోడ్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ స్టార్టింగ్ వీక్లో వంట కంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటమే సరిపోయింది. ఇక 3వ వారం నుంచి అసలైన ఆట మొదలైంది. మిస్టరీ బాక్స్ ఛాలెంజ్లో కంటెస్టెంట్స్కి చెమటలు పట్టాయి. అవినాష్ తమ కామెడీ టైమింగ్తో వంట కంటే ఎక్కువ నవ్వులు పండిస్తుంటే, సుహాసిని తేజస్విని మాత్రం సీరియస్గా వంటలపై ఫోకస్ చేస్తూ జడ్జెస్ మెప్పు పొందారు. నిఖిల్ అండ్ రోహిణి జోడీ చేసే ప్రయోగాలు ఫన్నీగా మారాయి. వీళ్ళు వంటలు చూసి జడ్జ్ ఆలీ గారు ఇచ్చే కౌంటర్లు ఈ వారం మేజర్ హైలైట్ అని చెప్పాలి. పల్లవి గౌడ్ అండ్ హేమంత్ స్లోగా స్టార్ట్ చేసినా ఇప్పుడు వంటల్లో పర్ఫెక్షన్ ట్రై చేస్తున్నారు. శ్రీకాంత్ అండ్ ఆషికా టీం నుంచి కొన్ని వెరైటీ డిషెస్ వచ్చాయి, కానీ టేస్ట్లో కొంచెం వెనుకబడ్డారు. డెమాన్ పవన్ కుకింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కళ్యాణ్ ప్రతి వారం తన కుకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జడ్జెస్ని సర్ప్రైజ్ చేస్తున్నాడు. తనుజ కుకింగ్ స్టైల్తో షోకి మంచి టీఆర్పీ తీసుకొచ్చింది. ఈ 5 వారాల జర్నీ చూస్తుంటే వంటలు ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్కి మాత్రం 100కి 100 మార్కులు వేయొచ్చు. సో ఈ 5 వారాల్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరు? అవినాష్ పంచులు నచ్చుతున్నాయా, లేక సంజయ్ గారి టేస్టింగ్ రివ్యూస్ నచ్చుతున్నాయా? ఎవరి వంట చూస్తుంటే మీకు నోరూరిపోతుంది? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యూజన్ డిష్ను తయారు చేస్తుంటే జాతరత్నాల వారిని ఆట పట్టిస్తూ నవ్వులు పోయించారు. పాతకాలపు వంటగదులు సెటప్తో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగిన సరదా ఎపిసోడ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల రుచులను పరిచయం చేస్తూ సాగిన రసవత్తమైన పోటీ. బ్లాక్ బస్టర్ ఛాలెంజ్. 2 విభిన్నమైన పదార్థాలను ఎంచుకొని ఒక అద్భుతమైన వంటకాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్లో హైలైట్గా నిలిచింది. యాంకర్ ప్రదీప్ తనదైన టైమింగ్తో షోను చాలా హుషారుగా నడిపిస్తున్నారు. ఇందులో పాల్గొనే కుక్స్ తమ వంట నైపుణ్యంతో ఆశ్చర్యపరుస్తున్నారు. మరోవైపు జాతరత్నాలుగా పిలువబడే కామెడీ స్టార్స్ చేసే అల్లరి షోకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంట చేసే సమయంలో జాతరత్నాలు ఇచ్చే చిక్కులు మరియు ఆటంకాలు చాలా నవ్వు తెప్పిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త థీమ్ మరియు డిఫరెంట్ ఛాలెంజ్లను తీసుకురావడం షోకి ప్లస్ పాయింట్. ఎపిసోడ్ 5లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఛాలెంజ్లో కంటెస్టెంట్స్ పడిన కష్టాలు హైలైట్గా నిలిచాయి. అలాగే ఎపిసోడ్ 9లో పాతకాలపు వంటల థీమ్ ఐకానిక్ కిచెన్ ప్రేక్షకులను అలరించింది. జడ్జెస్ విషయానికి వస్తే వారు ఇచ్చే రేటింగ్స్ మరియు సూచనలు కంటెస్టెంట్స్కి ఎంతో ఉపయోగపడుతున్నాయి. జాతరత్నాల్లో అవినాష్, రోహిణి మరియు ఇమాన్యుల్ వంటి వారు ప్రతి క్షణాన్ని వినోదభరితంగా మారుస్తున్నారు. కంటెస్టెంట్ ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి.